షేక్ హసీనా వయసు 78 ఏళ్ళు. అత్యధిక కాలం పాటుగా బంగ్లాదేశ్కి ప్రధానిగా పనిచేసినటువంటి షేక్ హసీనా అటు మొత్తం ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక ప్రధానిగా ఇంత లాంగెస్ట్ పీరియడ్గా సర్వ్ చేసినటువంటి ఒక మహిళ ప్రధానిగా రికార్డులకు ఎక్కడమే కాకుండా మొట్టమొదటి ప్రధాని మరణశిక్ష విధింపుకు అంటే మరణశిక్షకు విధించినటువంటి ప్రభుత్వం కూడా అక్కడ యంత్రాంగం లేకపోతే కోర్టు కూడా బంగ్లాదేశే. సో మొట్టమొదటిసారిగా మరణశిక్ష ఎదుర్కోబోతున్న ప్రధాని కూడా షేక్ హసీనానే. సో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇప్పుడు 453 పేజీలతో కూడినటువంటి ఒక తీర్పు వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ మరణశిక్ష పైన షేక్ హసీనా ఆగ్రహం వెళ్లగక్కుతున్నారంట. నాకు ఈ వయసులో నాపై ఆందోళన చేస్తూ ఉంటే నేను అక్కడ ప్రజల్ని కాపాడడం కోసం ఇచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునే నిర్ణయాన్ని అంటే తన అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, రిజర్వేషన్లకు సంబంధించి మెజారిటీలో వచ్చి మైనార్టీలపై యుద్ధాన్ని చేయడం, వారిపైన దాడులు చేయడం, అక్కడ ఆందోళన రేకెత్తించడం, అక్కడ మైనార్టీలు ఎవరు అంటే హిందూస్ బంగ్లాదేశ్లో. సో వాళ్ళని దాడులు చేయడం, ఇంకా చాలా వాళ్ళ దుర్మార్గంగా వాళ్ళపైన అఘాయిత్యం సృష్టించడం, ఇంకా ఈ రకరకాల జరిగేవి అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం నేను ఇచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్న ఒక ఆర్డర్ని ఇంత దుర్మార్గంగా చూస్తారా? నేను హ్యుమానిటీ లేని వ్యక్తిగా కనిపించానా? ప్రభుత్వాన్ని నడిపించిన రోజులు హ్యుమానిటీ వ్యక్తిగా నడిపించలేదా? చివరాకరణ ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి నేను ఆలోచన చేసిన దానికి నన్ను ఇంత ఒక మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరిస్తారా? బంగ్లాదేశ్ని నేను చాలా కాలం పాటుగా అక్కడ సర్వ్ చేశాను. సో ఆ సిచ్యువేషన్లో నన్ను ఈ రకంగా దుర్మార్గంగా బంగ్లాదేశ్ నుంచి పంపించడమే కాకుండా సో అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావాలంటే నన్ను ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకోవడం కోసం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని 20 ఏళ్ల పాటుగా తను పరిపాలించి మొదటి టర్మ్ వచ్చేసి 1996 నుంచి 2001 5 years, సెకండ్ టర్మ్ 2009 నుంచి 2014 5 years, అండ్ 2014 to 2019 మళ్ళొక 5 years, అండ్ 2019 to 2024 5 years, మొత్తంగా 20 ఏళ్ల పాటుగా 20 ఏళ్ల 7 నెలల కాలం పాటుగా పరిపాలించిన రోజు ఏ ఒక్క రోజు కూడా నేను మానవత్వం లేని వ్యక్తిని అని గుర్తు రాలేదా? ఆ రోజు హ్యుమానిటీ కనిపించలేదా? ఆ రోజు మీకు తప్పనిపించలేదు. కానీ నేను ఎప్పుడైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో తీసుకురావాలని చెప్పి నేను నా వంతు ప్రయత్నంగా నాకున్నటువంటి అధికారాలను ఉపయోగించి నేను పలు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలను నన్ను బాధ్యులని చేసి నన్ను మరణశిక్ష విధిస్తారా అని చెప్పి తను సైతం ఆగ్రహం వెలగక్కుతున్నారట. సో ఈ సమయంలో ఈ వయసులో నన్ను మరణశిక్ష విధించినా నాకు ఇంకేదైనా చేసినా కూడా ఎలాగైనా కూడా కొంత తుదిశ్వాసకు చేరుకున్న వ్యక్తినే. సో అలాంటిది ఇప్పుడు నన్ను ఈ రకంగా చేసి నాపై కుట్రలు పన్నే నా యొక్క కీర్తి ప్రతిష్టతల్ని దెబ్బతీయాలనుకుంటున్నారు, నా పేరుని అనవసరంగా ఒక రాద్ధాంతం చేసి ఇబ్బంది గురి చేయాలనుకుంటున్నారనేటువంటి మాటని తను మాట్లాడుతున్నారట. సో అక్కడ ఇద్దరికి మరణశిక్ష విధించారన్న కోర్టు. ఇద్దరిలో మొదటిగా అక్కడ షేక్ హసీనా అక్కడ ప్రధానిగా పనిచేసిన ఆవిడ, ఆ తర్వాత రెండో వ్యక్తి ఇందాక నేను చెప్పినట్టుగా హోంమంత్రి, అక్కడ హోంమంత్రి అసాదుజ్జమాన్ ఖాన్ కమాల్, ఆయనకు కూడా మరణశిక్ష విధించారు. ఇద్దరికి హోంమంత్రికి ప్రధానికి ఇద్దరికి మరణశిక్ష విధించిన పాటుగా వాళ్ళ ఆస్తుల మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి జప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎవరైతే దీంట్లో కీలకమైన విట్నెస్ గా ఉన్నారో పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మమూన్ అనేటువంటి ఆ పోలీస్ చీఫ్ కి 5 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధించారు. సో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అడ్వైజర్, ప్రభుత్వానికి సంబంధించి అడ్వైజర్గా ఉన్న ఆయన కూడా ఒక 5 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధించారు. సో 453 పేజీలతో కూడిన ఒక ఫుల్ జడ్జిమెంట్ని నిన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేక్ హసీనా కేసు విషయంలో వెల్లడించారు. సో దాంట్లో ఫెయిల్యూర్ టు ప్రివెంట్ అట్రాసిటీస్, సో ముందుగానే ఇక్కడ జరిగేటువంటి అట్రాసిటీస్ని కంట్రోల్ చేయలేక ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక్కసారిగా ఈ రకంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించకుండా కాల్చిపడేయండి, చంపేయండి అనే రకంగా ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ మాస్ కిల్లింగ్స్ జరిగాయి. అంటే చాలా పెద్ద ఎత్తున చంపడం, చచ్చిపోవడం జరిగింది. ఆ తర్వాత తను పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి ఒక ఆందోళన రేకెత్తించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు తనపై మరింతగా అక్కడ ఉద్యమకారులు రెచ్చిపోయి తనపై దాడి చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఉద్యమకారుల తప్పేమీ లేదు, షేక్ హసీనానే తప్పు చేశారు, అటువంటి ఆదేశం ఇచ్చి ఉండవలసింది కాదు అనేది కోర్టు మెన్షన్ చేసిందంట. అంటే ఒక ప్రధాని, అందుకే దీని ద్వారా ఒకటి బోధపడుతుంది ఏంటంటే డెమోక్రసీలో
ఉద్యమాలు చేసేటువంటిది ప్రజలకున్న హక్కు. ఆ ఉద్యమాన్ని ఎలా మాట్లాడాలి, ఎలా మనం దాన్ని పరిష్కరించాలి, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని చూడాలి. కానీ మీ దగ్గర ప్రభుత్వం ఉంది, నేను ముఖ్యమంత్రిని, నేను ఎమ్మెల్యేని, నేను ఒక మంత్రిని, నాపై ప్రభుత్వంపై పోరాటాలు చేస్తారని చెప్పి ఈ రకంగా దారుణంగా కొట్టడాలు, పోలీసులు ఉపయోగించి తిట్టడాలు ఇవన్నీ జరిగితే డెఫినెట్గా మీరు పొరపాటు పడ్డట్టే. పోలీసు యంత్రాంగానికి కూడా దీన్ని బట్టి ఒక బోధపడాలి. పోలీసు యంత్రాంగానికి కూడా మీరు రాజకీయ నాయకులు చెప్పినట్టుగా ఒక ఎమ్మెల్యే చెప్పాడనో, ఒక ఎంపీ చెప్పాడనో, మంత్రి చెప్పాడనో, ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పో సామాన్య జనం వారి యొక్క వాణిని, వారి బాణిని, వారి యొక్క మాటని వినిపిస్తూ ఉండగా వారిని అణిచివేసే ప్రయత్నం కనుక చేస్తే అక్కడ అసాద్ ముజన్ కమన్ కాల్ అనేటువంటి ఆ వ్యక్తికి అక్కడ హోంమంత్రికి ఎటువంటి శిక్ష పడింది? మరణశిక్ష. అటువంటి శిక్షనే తప్పదు. ఒకవేళ ప్రూవ్ చేయాల్సి వస్తే, ప్రూవ్ అయితే తర్వాత పోలీస్ అధికారి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి చౌదరి అబ్దుల్లా 5 ఏళ్ల పాటుగా జైలు శిక్ష అనుభవించాల్సిందే. అండ్ ఆయనకి ఆస్తుల్లో సగం ఆస్తులను కూడా జప్తు చేయాలని చెప్పి అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. అంటే పోలీస్ అధికారుల యొక్క ఆస్తుల్లో నుంచి కూడా సగం ఆస్తులను జప్తు చేయాలి. సో బంగ్లాదేశ్ సంఘటన చూసి ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలు కూడా కొంత దీన్ని అడ్రస్ చేయాల్సిందే. సో అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి. సో 50 మంది మరణించారు, ఇంకా ఈ ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. ఎటు చూసినా ఈ ఆందోళన నేపథ్యంలో మరింతగా అక్కడ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి రావడం కోసం మళ్ళీ ఒక మారణ హోమం సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. సో ఒక్కసారి పాకిస్తాన్ రాజకీయాల్లో ఇప్పటికీ చక్రం తిప్పుతున్నటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఆ పార్టీని స్థాపించిన మాజీ దేశాధ్యక్షుడు, మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను 1979లో ఏప్రిల్ 4న ఉరిదీసిరట. ఆల్రెడీ ఒక దేశ ప్రధానిని, పాకిస్తాన్కి సంబంధించిన ఆయన్ని ఉరిదీసిర్రు. అయితే అప్పటికి ఆయన వయసు 51 మాత్రమే. ఆయన ఒక పార్టీకి వ్యవస్థాపకుడు. ఆ తర్వాత ఆయన హత్యకు ఆయనే ఆదేశించారన్న అభియోగం పైన, అంటే గతంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు, ఆయన ఏదైతే పార్టీలో ఉన్నారో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఆ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థాపకుడి యొక్క హత్యకు ఆయనే కారణమయ్యారనేటువంటి అభియోగం పైన కోర్టు ఆయనకి మరణశిక్ష విధించింది. ఆ తర్వాత రావిల్పిండి జిల్లా జైల్లో ఉదయం 2 గంటలకి ఆయన్ని ఉరిదీశారట. సో ఆయనకు ఒక హత్య కేసులో ఆయన ఉరిదీశారు. ఆ తర్వాత అద్నాన్ మెండ్రెస్, తుర్కియాకు సంబంధించినటువంటి అద్నాన్ మెండ్రెస్ అనేటువంటి ఒక వ్యక్తి అప్పటి సైన్యంలోని ఉన్నతాధికార వర్గం కూల్చేసింది. సో తుర్కియాను దశాబ్దాల పాటుగా రిపబ్లికన్ పార్టీ అనేటువంటి రాజకీయ పక్షం అతి క్రూరంగా పరిపాలించింది. అనేక దశాబ్దాల పాటుగా ఈ అద్నాన్ అనేటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఎన్నికైంది. మర్మరా సముద్రంలో ఒక దీవిలో ఆయనపై విచారణ జరిపిన ఓ కోర్టు ఆయనతో పాటు మరో 3కి మరణశిక్ష విధించింది.